క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనమునకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచయం కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని మనం చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి, ఈ ప్రపంచ భవిష్యత్తును గూర్చి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతము రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా ధ్యానం చేస్తున్నాం. ఈరోజు రెండవ రాకడ వర్తమానాల్లో మరొక నూతన అంశాన్ని ప్రారంభిస్తున్నాం. రెండవ రాకడలో సంఘము ఎత్తబడుటకు కారణాలు. ఈరోజు మొదటి కారణం చూడబోతున్నాం, ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రెండవ రాకడ వర్తమానాల్లో ఈరోజు 131 వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. సంఘము ఎత్తబడుటకు కారణాలు. మొదటి కారణం, మానవుని జీవితం భూలోకములో ముగించబడుట. ఈ విషయాన్ని గురించి మేము తెలుసుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమమునకు సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు చూస్తున్న వింటున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్రస్తుతం మనము రెండవ రాకడలో సంఘము ఎత్తబడుట, ఈ అంశమును గూర్చి ధ్యానం చేస్తున్నాం. ఆలోచించండి. యేసుక్రీస్తు వారు త్వరలో వచ్చి రెండవ రాకడలో సంఘాన్ని తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును తీసుకొని వెళ్ళి ప్రభువుకు అప్పగించటానికి సిద్ధముగా ఉన్నాడు. సంఘము కూడా ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, సంఘము ఎత్తబడటానికి సంబంధించిన కారణాలేంటి? సంఘం భూలోకంలో ఉండొచ్చు కదా, ఎందుకు ఎత్తబడుతుంది? ఎత్తబడిన తర్వాత సంఘం యొక్క భవిష్యత్తు ఏమిటి? ఎత్తబడటానికి సంబంధించిన కారణాలు మొత్తం ముఖ్యంగా 4 కారణాలు 4 వర్తమానాల్లో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో 22:17 మనం చూసినప్పుడు చూడండి. ప్రకటన 22:17, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. అర్థమైందా? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, కాబట్టి వినువాడును రమ్ము అని చెప్పవలెను. దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా
ఈ సంఘాన్ని తీసుకుని వెళ్ళి ప్రభువుకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారు. సంఘము కూడా త్వరలో పరిశుద్ధాత్మ ద్వారా వెళ్ళిపోయి ప్రభువును కలుసుకున్నటకు సిద్ధంగా ఉంది. అంతేకాదు ఈ గ్రంథ రచయిత అయినటువంటి యోహాను భక్తుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ప్రకటన 22:20లో ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థనతో ఈ గ్రంథాన్ని ముగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు యోహాను భక్తుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. అయితే వినువాడును రమ్ము అని చెప్పవలెను. అంటే దాని అర్థం ఏంటి? ఈ వాక్యాన్ని చదువుతున్న వారు రాకడ వర్తమానాలు వింటున్నప్పుడు రక్షణ పొంది రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, నీ వస్తే నీ దగ్గరికి వచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పటానికి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత తన కుటుంబమును, తన సంఘమును, తన సహవాసమును, సర్కిల్ను కూడా సిద్ధం చేసుకోవలసిన అవసరత ఉంది. మొదట మనం సిద్ధపడాలి. తర్వాత మన కుటుంబీకుల్లో ఎవరు విడిచిపెట్టబడే గుంపులో ఉండకుండా మన కుటుంబాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. అలాగే మనం ఉంటున్నటువంటి స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం, సహవాసం, సర్కిల్, ఇదంతా కూడా మనం సిద్ధం చేసుకోవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 22:7లో, 12లో, ఆ తర్వాత 20లో మనం చూసినప్పుడు ముచ్చటగా 3 సార్లు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నారు. మీరు ఆలోచించండి, ప్రభు ఒకసారి చెప్తే సరిపోతుంది, అయితే 3 సార్లు ఎందుకు చెప్పారు అంటే ఇది ఎంత ముఖ్యమైన విషయమో, నిజమైన విషయమో, సీరియస్గా ఆలోచించాలో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు, సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే సంఘం ఎత్తబడటానికి కారణాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేస్తున్నాం. 4 కారణాలు చక్కగా 4 వర్తమానాల రూపంలో మీకు అందిస్తాం. అప్పుడు చాలా సబ్జెక్టు మీకు అర్థమవుతుంది. గ్రహించుకోవటానికి ప్రయత్నం చేయండి. మంచి నోట్స్ని సిద్ధం చేసుకోండి. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయారు, అవునా? దీనికి మనం మొదటి రాకడని పేరు పెట్టాం. యేసుక్రీస్తు వారు రెండవసారి మరలా రాబోతున్నారు కనుక దీనికి రెండవ రాకడ అని పేరు పెట్టాం. ఓకే, రెండవ రాకడలో మళ్ళీ 2 దశలు మనకు కనిపిస్తున్నాయి. రహస్య రాకడ, బహిరంగ రాకడ. రైట్. మధ్యలో 7 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. తర్వాత రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది, బహిరంగ రాకడలో సంఘం దిగొస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సంఘం ఎందుకు ఎత్తబడాలి అది ప్రశ్న. సంఘం భూలోకంలోనే ఉండొచ్చు కదా, ఇక్కడే జీవించవచ్చు కదా, అది మనం ఆలోచించాలి. మరి ప్రభు నేను త్వరగా వస్తున్నాను అని చెప్పటం ఎందుకు? అలాగే యోహాను సువార్త మరి 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదట 3 వచనాల్లో కూడా ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఏం చెప్పారు అక్కడ ప్రభు? మీ హృదయములను కలవరపడిని కాకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్పాడు, అవునా? తర్వాత ఏం చెప్పాడు? నా తండ్రి ఇంటి అనేక నివాసముల కలవు లేని ఎడల మీతో చెప్పి ఉందును, మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అన్నాడు. ఓకే, నా తండ్రి ఇంటి అనేక నివాసముల కలవు అని ఎందుకు చెప్పాడు? మీకు నేను స్థలం సిద్ధపరుస్తున్నాను, మరలా వస్తాను, నేనుండే స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్తాను, ఈ విషయాలను ఎందుకు చెప్తున్నారు? సంఘం ఎందుకు ఎత్తబడాలి? ఎత్తబడటానికి సంబంధించిన కారణాలు ఏమిటి? సంఘం భూలోకంలో ఉంటే ఏం జరుగుతుంది? ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే వాక్యానుసారంగా 4 కారణాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొదటి కారణాన్ని మనం కొంచెం లోతుగా క్లుప్తంగా ఆలోచించేద్దాం. మొదటి కారణం మనం ఆలోచిస్తే ప్రియులారా, భూలోకములో మానవుని యొక్క జీవితం ముగించబడుతుంది. అర్థం చేసుకోండి. అంటే మానవుడు ఈ భూలోకములో నివసించడానికి లైఫ్ టైం అయిపోతుంది. అందుకే ప్రభు సంఘాన్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడు. మానవుడు ఈ భూలోకములో జీవించటానికి, ఇక్కడ జన్మించటానికి, బ్రతకటానికి, మరణించటానికి, ఇక్కడ జీవించటానికి లైఫ్ టైం అయిపోతుంది. ఆ దేవుడు తెలుసు, మనుషులకు తెలీదు. ఎందుకంటే దేవుడు శూన్యములో నుంచి ఈ సృష్టిని చేశాడు కాబట్టి, శూన్యంలో నుంచి ఈ భూగ్రహం చేయబడింది కనుక భూగ్రహం మీద దేవుడు మానవ జాతిని పెట్టాడు కాబట్టి ఈ భూగ్రహం ఎంతకాలం ఉండాలి, ఈ మానవ జాతి ఎంతకాలం ఉండాలి, తర్వాత ఈ మానవ జాతి ఏమైపోవాలి, ఇదంతా దేవుడు ముందే ప్రణాళికలో నిర్ణయించి పెట్టాడు. దేవుడు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేశాడు.
అందువల్ల ఈ భూగ్రహానికి అంటూ ఒక లైఫ్ టైం ఉంది, అది మీరు గ్రహించుకోవాలి. మానవ జాతి ఇక్కడ జీవించటానికి ఒక లైఫ్ టైం ఉంది. తర్వాత ఈ భూగ్రహం ఉండదు, ఈ మానవ జాతి ఇక్కడ ఉండదు. ఈ మానవ జాతి అంతరించిపోతుంది. మానవ జాతి ఉత్పత్తి ఇక్కడ జరగదు. అందుకని ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు, ఈ లైఫ్ టైం అయిపోకముందే సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ సంఘం ఇక్కడ ఉన్నట్లయితే ఈ భూగ్రహము కాలి బూడిదైపోతుంది, అందులో మానవ జాతి కూడా సజీవ దహనమైపోతారు. సంఘం ఎక్కడుంటే సంఘము కూడా నష్టపోతుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు భూలోకం ఉండనప్పుడు మానవ జాతి కూడా ఎక్కడ ఉండనప్పుడు మరి సంఘం కూడా ఎక్కడుండి ఏం చేస్తుంది? ఒకవేళ సంఘం ఎక్కడున్నా సంఘం కూడా నశించిపోవాలి కదా. అందుకని దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు, ఈ లైఫ్ టైం ఆయనే పెట్టాడు గనక ఆ లైఫ్ టైం అయిపోతుంది కాబట్టి ముందు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవట్లేదు. కొంతమంది రెండవ రాకడ రాదని, కొంతమంది ఆలస్యమైద్దని, కొంతమంది వచ్చినప్పుడు చూసుకుందామని ఇలాగ ఆలోచనలతో ఉన్నాం. కానీ అసలు రెండవ రాకడ ఎందుకు వస్తుంది, సంఘం ఎందుకు ఎత్తబడాలి, ఎత్తబడాల్సిన అవసరం ఏంటి, ప్రభు సంఘాన్ని ఎందుకు తీసుకెళ్తున్నాడు ఆలోచించాలి కదా. కాబట్టి ఇక్కడ భూమి మీద మానవ జాతి నివసించటానికి లైఫ్ టైం అయిపోతుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. అయిపోయింది కాదు కానీ అయిపోతుంది. అందుకని ముందే ప్రభు సంఘాన్ని సురక్షిత ప్రదేశానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఒక ఇంజనీర్ గారు ఉంటారండి, ఆయన ఒక బ్రిడ్జి కడతారు. కట్టినాక ఏం చేస్తారు, దానికి లైఫ్ టైం ఇస్తాడు. అయ్యా ఇది ఒక 50 సంవత్సరాల వరకు ఉంటుంది, ఈ బ్రిడ్జిని మీరు చక్కగా ఉపయోగించుకోండి, ఎంత బరువైనా పర్లేదు మోస్తుంది, ఉపయోగించుకోమని చెప్తాడు. ఓకే, 50 సంవత్సరాల లైఫ్ టైం ఇవ్వబడింది. ఈలోపు మనం ఏం చేస్తాం, 45 సంవత్సరాల వరకు బాగానే ఉపయోగించుకుంటాం. ఆ తర్వాత ఒక ఆలోచనకు వస్తాం మనం. ప్రభుత్వమైనా సరే, ప్రభుత్వమైనా ప్రజలైనా ఒక ఆలోచనకు వస్తారేంటి, మరి లైఫ్ టైము 40 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా దగ్గరికి వచ్చేసింది కదా, కాబట్టి ఈలోపు మనం మరొక బ్రిడ్జిని కట్టుకోవాలి, ఈ బ్రిడ్జి మీద బరువు కూడా తగ్గించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకు, లైఫ్ టైం అయిపోయిన తర్వాత అక్కడ ఉండం కదా, ఉంటే ప్రమాదం కదా, తెలిసి కూడా ప్రమాదం ఎందుకు తెచ్చుకుంటాం చెప్పండి. ఇంజనీర్ గారు 50 సంవత్సరాలు చెప్పాడు, 50 సంవత్సరాలు ఉంటమే గ్రేటు, మరి టైం అయిపోతుంది, అలాంటప్పుడు నిర్లక్ష్యంగా ఎందుకుంటాం. కాబట్టి ఈలోపు ఏం చేస్తాం, వేరే ఆలోచన చేస్తాం మరొక బ్రిడ్జి కోసం. అవునా, ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. దేవుడు ఈ భూగ్రహమును సృష్టించిన తర్వాత, ఆదాము హవ్వలను చేసి వారిని ఏదైనా తోటలో పెట్టిన తర్వాత, మానవ జాతి ఉత్పత్తి మొదలుపెట్టిన తర్వాత దీనికంటూ ఒక లైఫ్ టైం పెట్టాడనమాట. ఇంతకాలము ఈ భూలోకం ఉండవలెను, ఇంతకాలము ఈ మానవ జాతి ఇక్కడ ఉండవలెను, తర్వాత భూలోకాన్ని తీసేద్దాం, ఆ తర్వాత నూతన ఆకాశం నూతన భూమిని మళ్ళీ మనం సృష్టించవచ్చు, మానవ జాతిని ఇక్కడ తీసేద్దాం, మానవ జాతిని మరొక స్థలానికి ట్రాన్స్ఫర్ చేద్దాం. సో ఇదంతా దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక వేసుకోవటం జరిగింది, నిర్ణయించుకోవటం జరిగింది, లైఫ్ టైం పెట్టడం కూడా జరిగింది. ఆ లైఫ్ టైం ఇప్పుడు అయిపోవస్తుంది. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నువ్వు నిర్లక్ష్యంగా ఉండొద్దు, అజాగ్రత్తగా ఉండొద్దు, ఉంటే సంగమా నీవు దెబ్బతింటావు. ఈ భూలోకంతో పాటు మానవ జాతి మొత్తం నశించిపోతారు గనుక, సజీవ దహనమైపోతారు గనుక, ఎక్కడుంటే నువ్వు కూడా నశించిపోతావు. అందుకని మిమ్మల్ని నేను ముందుగా తీసుకెళ్ళిపోతాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి, రక్షణ పొందని ప్రతి ఒక్కరూ అర్జెంటుగా రక్షణ పొందాలి, ఆత్మరక్షణ పొందుకోవాలి. రక్షణ పొందిన మనము రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు చెప్పినట్లుగా, పరలోకమందున్న మీ పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండండి అని చెప్పినట్లుగానే మనం ఏం చేయాలంటే, ఆయన వచ్చి బోర ఊదినప్పుడు, రమ్మని ఆహ్వానించినప్పుడు వెళ్ళటానికి మనం సిద్ధంగా ఉండాలి. లోటుపాట్లుంటే సరి చేసుకోవాలి. ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఉంటే ఏమి జరుగుతుంది, అజాగ్రత్తగా ఉంటే ఏమి జరుగుతుందంటే, ఈ విడిచిపెట్టబడినటువంటి గుంపుతో పాటు మనం కూడా మిగిలిపోతాం. అది జరగకుండా చూసుకోవాలి. తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుందో కొంతకాలమునకు ఆకాశం నుంచి అగ్నిపడిపోయి ఈ భూలోకం మొత్తం బూడిదైపోతుంది. భూమి అందులో ఉన్న కృత్యాలు మొత్తం కాలిపోతాయి. పంచభూతములు మిక్కుటమైన ఏండ్రముతో లయమైపోవును, భూమి అందులో ఉన్న కృత్యములు కాలిపోవును అని వాక్యం చెప్తుంది. పేతురు వ్రాసిన 2వ పత్రికలో అక్కడ 3:10 చూసుకోండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే, త్వరలో భూలోకమునకు లైఫ్ టైం అయిపోతుంది, అది మేము చెప్పేది. అలాగే భూలోకంలో మానవ జాతి నివసించటానికి కూడా లైఫ్ టైం అయిపోతుంది.
అంటే భూమి ఉండదు, భూమి మీద మనుషులు ఉండరు, మానవ జాతి కూడా ఉత్పత్తి అవ్వదు. మరి అలాంటి పరిస్థితిలో సంఘం ఏం ఉంటుకుండిద్ది? ఇక్కడ సంఘం ఇక్కడ ఏం చేసిద్ది అంటే సంఘం కూడా ఇక్కడ విడిచిపెట్టబడే గుంపులో ఉంటుందా? ఉండదు. మరి సంఘం ఎక్కడుండి నష్టపోవాలా, నాశనమైపోవాలా? అలా జరగదు. ఎందుకు? అపోస్తుల కార్యములు 20:28 ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘమును ఇక్కడ ఎందుకు నాశనం చేస్తాడు? మీరు చెప్పండి. విడిచిపెట్టబడే గుంపుతో ఎందుకు ఉంచుతాడు? అందుకని చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నాను, రక్షణ పొందవలసిన వాళ్ళు పొందండి, పొందిన వాళ్ళు మీ కుటుంబాన్ని కూడా రక్షించుకోండి, తర్వాత నా రాకడ కొరకు సిద్ధపడండి, ఎదురు చూస్తూ ఉండండి, మీలో ఏమన్నా లోటుపాట్లు లోపాలు ఉంటే సరి చేసుకోమని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇంకొంచెం లోపలికి వెళదాం. మీకు డౌట్ రావచ్చు, పాస్టర్ గారు మరి భూమి మీద మానవ జాతికి లైఫ్ టైం అయిపోతుందని మీరు ఎలా చెప్పగలరు? లైఫ్ టైం అయిపోతుందని మీరు చెప్తున్నారు కదా, ఆ విషయం బాగానే ఉంది, దానికి రుజువేంటి అని మీరు అడగొచ్చు. వాస్తవానికి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. అయితే కొన్ని విషయాలు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే ప్రియులారా, భూలోకములో ఇక్కడ మనం జీవిస్తున్నాం కదా, మనం పీల్చుకోవటానికి కావలసిన ఆక్సిజన్ పర్సంటేజ్ ఇక్కడ పడిపోతుంది. మీరు సైంటిస్టులను అడిగి తెలుసుకోండి, ప్రయోగాలు చేసి చూడండి, పరిశీలన చేయండి. ఇప్పుడు మానవుడు 24 గంటలు మెలకుగా ఉన్నా నిద్రలో ఉన్నా గాలి పీల్చుకుంటూ ఉంటాడు, మనకు తెలుసు. 5 నిమిషాలు గాలి ఆగిపోతే మనం మరణిస్తాం, అది కూడా మనకు తెలుసు. పైగా మనం ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటాం, అవునా? ఇంకొకటి, మనం వదిలిన గాలి మనం పీల్చుకున్నా కూడా జబ్బులు వచ్చేస్తాయి. అంత భయంకరులు మనలో అంత విషపూరితమైన పరిస్థితి ఉంది. మనం వదిలిన గాలి మళ్ళీ మనమే పీల్చుకుంటే మనకే ప్రమాదం. అంటే ఇప్పుడు ఏం చేయాలా? మనం పీల్చుకోవటానికి ఆక్సిజన్ కావాలి, వదలటానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. అయితే దేవుడు సృష్టిలో ఏం చేశాడు తెలిసినా? మానవులు సృష్టించేటప్పుడు మనుషుల కంటే ముందు మొక్కలను చేశాడు. మొక్కలకి మనుషులకి సంబంధం ఉంది. అందుకే మొక్కలు నాటమని చెప్తున్నాం, మొక్కలు పెంచమని చెప్తున్నాం, మొక్కల్ని ప్రేమించమని చెప్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే ప్రోత్సహిస్తూ ఉంది. ఎందుకంటే మొక్కలు లేకపోతే మనుషులకు మనుగడ లేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? సృష్టిలో ముందు మొక్కలను చేసి తర్వాత మనుషులను చేశాడు. కారణం ఏంటి తెలిసినా? ఈ మనుషుడు మరి పీల్చుకోవటానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఎవరు ఇస్తున్నారు? మొక్కలు ఇస్తున్నాయి. అలాగే ఈ మనుషుడు కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంటాడు. వదిలినటువంటి ఈ చెడ్డ గాలిని ఎవరు తీసుకోవాలి? చెట్లు తీసుకుంటున్నాయి. అంటే చెట్లు మనకు 2 విధాలకు ఉపయోగపడుతున్నాయి. ఒకవైపు మంచి గాలిని ఇస్తున్నాయి, రెండవది మనం వదిలినటువంటి ఆ బొగ్గు పులుసు వాయువును కూడా చెట్లే పీల్చుకుంటున్నాయి. అంటే ఎంత మేలు చేస్తున్నాయి మనకి. ఇంకా ఆలోచిస్తే ఆ చెట్లు ఉండటం వల్ల మనకు నీడ వస్తుంది, చెట్లు ఉండటం వల్ల మనకి వర్షాలు సకాలను కురుస్తున్నాయి, ఋతువులు పనిచేస్తున్నాయి, మరి చక్కగా మంచి ఫలాలు ఫలిస్తున్నాయి. ఆ ఫలాలు మనం తింటున్నాం. మనుషుడు మాంసాహారం తినకుండా మరి ఫలాలే తింటే ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు, మరి బలంగా ఉంటాడు, అందంగా ఉంటాడు, పుష్టిగా ఉంటాడు, ఎన్నో లాభాలను ఈ విధంగా ఆలోచిస్తే. ఈ సంగతులన్నీ దేవుడికి ముందే తెలుసు కాబట్టి మొక్కలను చేసి మనుషులను చేశాడు. మొక్కలు మనుషులు కలిసి ఉండండి రా బాబు అని చెప్పాడు. అప్పట్లో మొక్కలు ఎక్కువ ఉండేవి, మనుషులు తక్కువ ఉండేవాళ్ళు. రాను రాను ఏమైందంటే మనుషుల సంఖ్య పెరిగిపోయింది. మనకు తెలుసు, జనసాంద్రత పెరిగింది. మరి మొక్కలు ఏమవుతున్నాయి? ఉన్న మొక్కలను కూడా ఏం చేస్తున్నారు? నరిగి పడేస్తున్నారు. అడవులు కూడా నరిగి పడేస్తున్నారు. మరి మొక్కలు తీసి పడేస్తున్నారు భూమి చాలక. మరి మొక్కలను ఎప్పుడైతే నువ్వు తీసేస్తున్నావో అప్పుడు ఏమవుతుందో తెలుసునా? నువ్వు పీల్చుకోవటానికి నీకు గాలి తగ్గుతుంది, తర్వాత నువ్వు వదిలిన గాలి అంతా నిలవ ఉంటుంది. మరి అప్పుడేం చేస్తావు? ఋతువులు పనిచేయటం లేదు, వర్షాలు పడటం లేదు, పంటలు పండటం లేదు, ఎన్నో మరి భారీ నష్టాలు చవి చూడవలసి వస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ మొక్కలు మనకెంత సహాయం చేస్తున్నాయి? మనకు కావలసిన ప్రాణవాయువు అవే ఇస్తున్నాయి కదా. కానీ ఇప్పుడు రానున్న రోజులు ఏమైపోతుందంటే ఈ జనాభా పెరగటం వల్ల, తగినన్ని మొక్కలు లేకపోవటం వల్ల మనం పీల్చుకోవటానికి గాలి తగ్గింది ఇక్కడ. అంతేకాదు, మనం వదిలిన గాలి మళ్ళీ గాలిలో కలిసిపోయి కలుషితం అయిపోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే రానున్న రోజుల్లో వాటర్ కొనుక్కున్నట్టే గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. రోజుకొకసారి వెళ్ళి నువ్వు గాలి కొనుక్కొని రావాల్సి వస్తుంది పీల్చుకోవడానికి. ఎందుకంటే అక్కడక్కడ ఆక్సిజన్ కాంప్లెక్స్ కూడా పెడతారు ప్రపంచంలో. రోజుకొకసారి వెళ్ళి చక్కగా నువ్వు మంచి గాలి పీల్చుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు గాలి కాలుష్యం ఎక్కువైపోయింది, మనకు తెలుసు. ఈ వాహనాల ద్వారా చాలా ఎక్కువైపోయింది, ఫ్యాక్టరీల ద్వారా చాలా ఎక్కువైపోయింది. సో ఈ గాలి అంతా మనం పీల్చుకొని ఊపిరితిత్తులు దెబ్బతినిపోతున్నాయి. పీల్చుకుందామంటే మంచి గాలి లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ ఆక్సిజన్ లేకుండా ఉండి ఏం చేస్తావు?
అందుకే నేను చెప్తున్నాను, భూమికి లైఫ్ టైం అయిపోయింది. మానవుడు ఇక్కడ నివసించడానికి పరిస్థితులు లేవు. మనకి మొట్టమొదటిగా కావాల్సింది గాలి. ఆ గాలిలో కూడా కొన్ని ఉంటాయి, అందులో ముఖ్యంగా ఆక్సిజన్ మనకు కావాలి. మరి ఆక్సిజన్ పర్సంటేజ్ పడిపోతున్నప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతావు? ఈ ఆక్సిజన్ జీవరాశులకు కావాలి, మరి అవి ఎలా బ్రతుకుతాయి? కష్టం. అయితే దేవుడు ఏం చేశాడు, చక్కగా ఆక్సిజన్ మనకిచ్చి మన వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆ చెట్లు పీల్చుకునేటట్టుగా ఎంత అద్భుతంగా దేవుడు ముడిపెట్టాడండి. ఈ బుద్ధి లేని మానవుడు తెలుసుకోవట్లేదు, కానీ సృష్టికర్త ఎంత అద్భుతంగా చేశాడు అంటే, ఒక ప్రక్క మనకు మంచి గాలి ఇస్తూనే మళ్ళీ మనం వదిలినటువంటి చెడ్డ గాలిని అవి తీసుకొని మనకు హాని కలగకుండా చేస్తున్నాయి. ఈరోజే మనుషులు ఏం చేస్తున్నారు, ఈ మొక్కలు నరికి పడేస్తున్నారు. మొక్కల్ని పెంచాలి, మొక్కల్ని పెంచితేనే వాతావరణం కాలుష్యం తగ్గుతుంది, ఆక్సిజన్ వస్తుంది. లేకపోతే రానున్న రోజుల్లో మనం బ్రతకటం కూడా కష్టం. భయంకరమైన జబ్బులు తెగుళ్ళు వస్తాయి, జాగ్రత్త. మంచి గాలి లేకపోవటం వల్లే మనుషులు తొందరగా చనిపోతున్నారు. పూర్వకాలంలో మనుషులు ఎక్కువ సంవత్సరాలు బ్రతకటానికి కారణం ఏంటి తెలిసినా, ప్రశాంతంగా మంచి గాలి పీల్చుకునేవాళ్ళు, గాలితోనే బ్రతికేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇక రెండవది, భూమికి లైఫ్ టైం అయిపోయిందని మీకు ఎలా తెలుసో చెప్పమంటారా? ఎలా చెప్పగలమంటే, మనం త్రాగటానికి నీళ్లు కూడా ఎక్కడ లేవు. మనిషికి మొదట గాలి కావాలి, గాలి లేదని చెప్తున్నాం. తర్వాత మనిషికి నీళ్లు కావాలి. నీళ్లే జీవం, నీళ్లే జీవనాడి, నీళ్లే నాగరికత. పూర్వకాలంలో కూడా మనం చూస్తే ఎక్కడ నీళ్లుండేవో ఆ నీళ్లున్న దగ్గరే మనుషులు నివసించేవాళ్ళు. నదీ లోయ ప్రాంతాలలో నాగరికతలు ఏర్పడినట్టుగా, నాగరికత ఉన్నట్టుగా మనం చరిత్రలో చదవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఒక్కో చోట నదులు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు, ఉన్న నీళ్లు కలుషితమైపోతున్నాయి. మరి రానున్న రోజుల్లో మినరల్ వాటర్ కాదు, జనరల్ వాటర్ కూడా దొరకని పరిస్థితులు వస్తున్నాయి. మీకు తెలుసో తెలీదో, కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేక సముద్రపు నీళ్లు, సముద్రంలో నీళ్ళలో నుంచి ఉప్పును తీసేసుకొని ఆ నీళ్ళే శుద్ధి చేసుకొని తాగే పరిస్థితి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే నీళ్లు చాలక రీసర్కిల్ చేస్తున్నారు. అంటే మనం ఒకట్లకి రెండుకి వెళ్ళిపోయి, లేకపోతే మనం వంట పాత్రలు కడుక్కొని పారబోసి నీళ్ళే మళ్ళీ శుభ్రం చేసుకొని పంటలు పండించుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు, రీసర్కిల్. సో ఆలోచించేయండి, రానున్న రోజుల్లో మానవుడు త్రాగటానికి నీళ్లు లేవో, పశువులకి ఈ జీవరాశులకి నీళ్లు లేవో, మరి నీళ్లు లేకుండా ఇక్కడ ఏం చేస్తావు నువ్వు చెప్పు. అందుకనే ప్రభు నేను సంఘాన్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. లైఫ్ టైం అయిపోయింది కనుక పరిస్థితులు మారిపోతున్నాయి. మూడవది మీకు చెప్పాలంటే, మానవుడు బ్రతకటానికి ముఖ్యంగా ఆహారం కావాలి. మనకు తెలుసు కదా, గాలి, నీరు, ఆహారం కనీస అవసరాలు, అవునా కాదా? మరి ఆహారం కావాలి. వచ్చే రోజుల్లో మనుషులకు ఆహారం ఎక్కడ లేదు, జీవరాశులకు కూడా ఫుడ్ లేదు. సరే, ఏదో కొంచెం ఆహారం ఉందని చూస్తే ఆహారంలోనే విష పదార్థాలు కలిసిపోయినాయి. మనం తినే ఆహారంలో విషం ఉంటుంది, మీకు తెలిసిన విషం ఎవరో పెట్టట్లా. మనం తినే ఆహారంలో మనమే విషం పెట్టుకొని మనమే అమ్ముకుంటున్నాం, కొనుక్కుంటున్నాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. మనుషులు ప్రాణాలు తీస్తున్నాం మనమే. ఉదాహరణకి ఇప్పుడు ఫ్రూట్స్ పండిస్తున్నాం, ఆ ఫ్రూట్స్కి ఏం చేస్తున్నారండి, అవి కలర్ఫుల్గా ఉండటానికి, టేస్ట్గా ఉండటానికి చక్కగా ఇంజెక్షన్స్ వేసేస్తున్నాం, అది తెచ్చుకొని తినేస్తున్నాం. మరి విషయం కాదా? ఓ పుచ్చకాయ ఉంది, తీస్తావు, తీసుకుంటావు. ఆ పుచ్చకాయకి ఏం చేస్తాను, ఇంజెక్షన్ ఒకటేసేలాకే మంచి రెడ్డిష్గా నీకు కనపడుతుంది, తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు, కొనుక్కొని తింటున్నావు, అంతే కదా? ఒకటే కాదు, ఫ్రూట్స్ని ఏం చేస్తున్నారు చూడండి. మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎంత నష్టం ఉన్నాయి. ఈ మధ్య భీమ్ వస్తున్నాయి, భీములోనే ప్లాస్టిక్ భీమ్ వస్తున్నాయి, తెలుసా మీకు? ఇంకా ప్లాస్టిక్ భీమ్ తినేమవుతాడు మనిషి, ఏమైపోవాలా? అంటే మనుషులు ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఆదాయం కోసము మనుషులు ప్రాణాలు తీస్తున్నారు. ఎవరు? మనుషులే. దయచేసి రైతులు ఆలోచించాలి, మనుషులు ఆలోచించాలి. మన లాభాల కోసము అందులో విషం కలిపి ప్రజలకు అమ్ముతున్నామంటే మనం ఎంత మనుషులు కీడు చేస్తున్నామో చూసుకోవాలి. మనం పండించుకున్నటువంటి పంటల్లో ఎక్కడుంది ఒరిజినాలిటీ చెప్పండి. పంటలు పండేలోపు మరి ఎంత ఎరువులు వేస్తున్నాం మనం, అందులో ఎంత విష పదార్థాలు చల్లుతున్నాం ఆలోచించండి. పంటల్లో పండించేటప్పుడు ఇదే జరుగుతుంది. మనం తినేటువంటి ఆకుకూరల్లో లేకపోతే మనం తింటున్నటువంటి ఫలాల్లో అదే జరుగుతుంది కదా. సరే, మాంసాహారులు, మాంసాహారం, మరి మాంసం తినేటప్పుడు అది దానిలో ఎంత కల్తీ ఉంటుంది? ప్రతిదీ, ఒకటని కాదు, రెండని కాదు. మనం తీసుకుంటున్న ప్రతి ఆహారంలో కూడా ఒకటి కల్తీ వస్తుంది, రెండవది ఆహారం సప్లై చాలట్లేదు. మరి రానున్న రోజుల్లో ఇన్ని కోట్ల మందికి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది?
కొన్ని దేశాల్లో ప్రియులారా, మీకు తెలుసో తెలీదో కానీ రోజుకు ఒక్కపూట భోంచేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే భోజనం లేకుండా ఆకలి చావులతో చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. తెలుసా మీకు? కాబట్టి ప్రస్తుతం మనం ఆలోచిస్తే మనకు తెలియట్లేదు కానీ ఈ భూమి మీద మానవ మనుగడ కొనసాగించడం కష్టమని చెప్పి తేలిపోతుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, చంద్రుడి మీదకి వెళదామా, అంగారకుల మీదకి వెళదామా, ఎక్కడికి వెళదాం, ఎందుకంటే మానవ జాతి ఇక్కడ నశించిపోయింది కదా, మానవ జాతి ఇక్కడ నాశనం కాకముందే మరొక స్థలాన్ని ఏర్పాటు చేద్దామని కూడా ఇప్పుడు అందరూ ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే మరొక స్థలం వెతుకుతున్నారు. అంటే సైంటిస్టులకు అర్థమైపోయింది, ప్రభుత్వాలకు అర్థమైపోయింది, మనుషులను తెలుసుకోవట్లా, చాలా బిజీగా ఉంటున్నారు, టెన్షన్గా ఉంటున్నారు, ఏదో పెద్ద సంపాదిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ ఎక్కడ నువ్వు చస్తావురా అన్న సంగతి నీకు తెలియట్లా. ఈ భూలోకం ఇక్కడ ఉండదురా బాబు అని నీకు అర్థం కావట్లేదు. ఇక్కడ మానవ జాతి అంతరించిపోతారని నీకు తెలియట్లేదు. అందుకని వేరే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. అయితే ప్రభు అంటున్నాడు, నా సంగమా రక్షించబడిన వారులారా, నా రక్తము చేత విమోచించబడిన వారులారా, మీరు త్వరగా రెడీగా ఉండండి. ఈ ప్రపంచంతో మీకు పని లేదు, ఈ మానవ జాతితో మీకు పని లేదు. నేను ముందు వచ్చేసి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, మిమ్మల్ని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తాను. మీకోసం మరొక గ్రహాన్ని, మరొక లోకం అనగా పరలోకం నేను తయారు చేస్తున్నాను, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని ప్రభు స్పష్టంగా చెప్పాడు. నేను మీకు స్థలము సిద్ధపరచుటకు వెళుతున్నాను, నేను వెళ్ళి మరలా వచ్చి నేను ఉండేటువంటి ఆ స్థలంలో మీరు కూడా ఉండేటట్లుగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని ప్రభు చెప్తున్నాడు. సో ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నీకు గాలి లేదు, ఇక్కడ నీకు నీళ్లు లేవు, ఇక్కడ నీకు ఆహార పదార్థాలు సప్లై చాలటం లేదు, ఉన్న ఆహార పదార్థాలు మొత్తం కల్తీ అయిపోయినాయి. అందుకే మనుషులు త్వరగా చచ్చిపోతున్నారు, భయంకరమైన జబ్బులతో తెగుళ్ళతో బాధపడుతున్నారు. ఇలాంటి దుస్థితిలో ప్రస్తుతం భూలోకం ఉంది, అది అందరికీ తెలుసు, ఒప్పుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితిలో నువ్వు త్వరగా రక్షించబడి సిద్ధంగా ఉంటే ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతానంటున్నాడు. ఆయన వచ్చి ఆర్భటించి భూ అని బోరవుతున్న వెంటనే సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షణ పొంది ఎత్తబడే సంఘము కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరంతో ఉన్న వారికి సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయండి. 9440402368 9440402368. God bless you.